अरे काल बेटा ना मैं ఎందుకు పెడుతున్నావు కాలు अरे తీయో अरे తీ भाई కాలు పెట్టకురా మేడం మీద अरे మళ్ళా పెడదాంరా अरे పెట్టకురా బాబు ఏం మోడుతున్నావురా भाई अरे चल भाई बेटा चल भाई अरे तन्नकरा भाई अरे तन्नकरा चोटू హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఎంటర్టైన్మెంట్స్. గుడియకైతే స్కూల్లో ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందంటే రెడీ చేసి పంపించేశాను. అండ్ ఎండలో పిల్లల్ని కూర్చోబెట్టాలి అంటే ఎండ తగలాలి అంటారు, అందుకని చెప్పేసి 9 o'clock ఆ టైంలో ఎండ అయితే వచ్చింది. ఆ టైంలో పాపను తీసుకొని ఎండలో కూర్చున్నాను. బాలింతలకు కూడా ఎండ తగలడం చాలా మంచిది అంటారు. అండ్ పిల్లలకైతే ఎండ వల్ల విటమిన్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ బయట ఎండలో కూర్చోబెట్టాలి. సో అదే పని మీద ఉన్నాం ఇద్దరము. సో బాగా ఎండ కాపుకుంటున్నాము. అందరికీ తెలిసిన మ్యాటరే, ఎండల్లో చిన్నపిల్లలు ఉంచాలని చెప్పేసి జాండీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయని తెలిసిన విషయమే. సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను నా చిట్టి తల్లి ఇద్దరం ఎండలో కూర్చున్నాము. ఇక్కడ మీకు ముగ్గు చూపిస్తాను చూడండి, ఎంత బాగా వేసిందో మా పిన్ని. మొన్న ఒకరోజు మా పిన్ని ఇంటికి వచ్చింది, సో ముగ్గు వేసింది, ఎంత బాగుంది కదా. ఇక్కడ జయ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చింది, వీడియో అప్లోడ్ చేసినావా అని అడుగుతున్నాడు. సో నేనే షాక్లో ఉన్నాను, నోటిఫికేషన్స్ ఇంకా వెళ్తున్నాయా అని చెప్పేసి అదే అడుగుతున్నాను. నా నోటిఫికేషన్ వస్తుందా మీకు అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ జయ అయితే మిక్చర్ ఉంటుంది కదా, మిక్చర్ ప్యాకెట్ తీసుకొచ్చి దాని బొరుగుల్లో అంటే మురుమురాలు అంటాం కదా, దాంట్లో మిక్స్ చేశాడనమాట. మిక్చర్ ఎందుకంటే కొంచెం కారం ఉంటుంది, మురుమురాళ్ళకి తాకితే కొంచెం అది మైల్డ్ అవుతుంది, ఎక్కువ హెవీ అనిపించదు అన్నట్టు, పిల్లల కోసం అని చెప్పేసి. ఎక్కువ స్పైస్ తినలేరు కదా, సో అట్లా మిక్స్ చేసి డబ్బాలో వేసి పెట్టాము మొన్న. సో అది ఇస్తున్నాడు. అండ్ మా అన్న వచ్చాడు చూడ్డానికి, చాలా రోజులు అయిందని చెప్పేసి. వస్తూ ఇంకా మాకు తినడానికి బేకరీ నుంచి ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఫిష్ ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చాడు. సో అదే ఫిష్ వాష్ చేసి మ్యారినేట్ చేసి పెడుతున్నాను. ఈవినింగ్ ఆల్రెడీ చికెన్ చేసుకున్నాము, సో ఈవినింగ్ వచ్చేసి ఫిష్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి డిసైడ్ చేసి ఫిష్ అయితే కడిగేసి దాంట్లో మసాలా అంతా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెడుతున్నాను. సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పొడి, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేశాను. అండ్ నేను అదే రోజు డిమార్ట్ వెళ్ళాను. సో డిమార్ట్ వెళ్ళి అక్కడ నుంచి ఫిష్ మసాలా తీసుకొచ్చాను, సో అది కూడా యాడ్ చేశాను. అండ్ కార్న్ఫ్లవర్ కోసం నా దగ్గర అయిపోయింది, సో దానికోసం కూడా డిమార్ట్లో వెళ్తే నాకు ఎక్కడ దొరకలేదు కార్న్ఫ్లవర్. అట్లనే ఇంట్లో బియ్యం పిండి కూడా నిండుకుంది, సో అది కూడా నాకు డిమార్ట్లో ఎక్కడ దొరకలేదు. అండ్ చాలా బిజీ ఉండే డిమార్ట్, అందుకే అంత వెతికేంత టైం లేకుండే. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు కొన్ని బియ్యం తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసి బియ్యం పిండి వేసేసి ఇంకా మేము ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాము. ఆసమ్ ఉండే. ఏం ఫిష్ అంటారో ఇది, అంటే ఫిషెస్లో రకాలు ఉంటాయి కదా, ఏ ఫిషో తెలియదు కానీ చాలా టేస్టీగా ఉండే, చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే ఫిష్ తిని. అండ్ ఫైనల్గా ఆ రోజు నైట్ మంచి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చినాడు అన్న, కోన్ ఐస్ క్రీమ్స్. ఇంకా అవి తిని ఎండ్ చేసాము ఆ రోజు అయితే. ఆ రోజు ఎంత బాగా గడిచిందో. కొన్ని డేస్ ఉంటాయి కదా మెమరబుల్గా, దాంట్లో ఇది కూడా ఒకటి. ఫిష్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఫిష్తో పాటు కర్డ్ యాడ్ చేయొద్దని. ఫిష్ తిన్నాక కర్డ్ తినొద్దు. ఫిష్తో పాటు కర్డ్ వేసి కూరలు కానీ ఫిష్ ఫ్రైస్ కానీ కర్డ్ ఇంక్లూడ్ చేయొద్దు అని తెలుసుకున్నాను. అది చేయడం వల్ల తెల్ల మచ్చలు అనేటివి వస్తాయని పెళ్ళయిన తర్వాత నాకు తెలిసింది మా అత్తగారి ఇంట్లో. సో అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ అంటే అంత వంటలేం చేయం కాబట్టి అంత నాలెడ్జ్ ఏం లేదు. మమ్మీ ఎట్లా చేస్తుందో అన్నట్లు ఉండేది, చేసింది తినడం తప్ప. ఆఫ్టర్ మ్యారేజ్ మనం చేసుకోవాలి కాబట్టి అప్పుడు తెలుసుకునే నిజం అనమాట. సో మీకు కూడా చెప్తున్నాను, అంటే తెలుసు చాలామందికి అనుకుంటున్నాను, బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫిష్తో పాటు కర్డ్ యాడ్ చేయొద్దు. ఫిష్ తిన్న రోజు కర్డ్ తినకుండా ఉండడం మంచిది. ఇది ఒక చిన్న టిప్. అండ్ ఇక్కడ చూడండి మసాలా ఎంత బాగా కుదిరిందో. అది ఫిష్కి పట్టించి ఒక గంట 2 గంటలు, అంటే మేము డీమార్ట్కి వెళ్ళి వచ్చే వరకు ఇంక వదిలేసాం కదా ఫ్రిడ్జ్లో. ఎంత బాగా పట్టిందంటే ఫిష్కి మసాలా, దట్టు ఉప్పు, కారం, మసాలా అంతా బాగా, అంటే ఈక్వల్ క్వాంటిటీలో బాగా సరిపోయింది.
చాలా టేస్టీగా ఉండే ఫిష్ అయితే. ఫస్ట్ టైం నేను ముళ్ళున్న ఫిష్ తిన్నాను. నేను యాక్చువల్లీ ముళ్ళున్న ఫిష్ తినను. అంటే ఇంట్లో వాళ్ళందరికీ ముళ్ళున్న ఫిష్ తెచ్చినా కూడా జయ నా కోసం మళ్ళీ సపరేట్గా అసలు ముళ్ళున్న ఫిష్ తీసుకురాడు. నాకు ముళ్ళు లేనిది చూసి అది సపరేట్గా తీసుకొస్తాడు. ఓన్లీ ఫ్రై తింటాను నేను, కర్రీ తినను కాబట్టి నేను తినే ఫ్రై అయినా తృప్తిగా తినాలని చెప్పేసి సపరేట్గా ముళ్ళు లేని ఫిష్ అయితే తీసుకొని వస్తాడు జయ. బట్ ఇది ముళ్ళున్నా కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే మమ్మీ తీసిస్తుంది, సో నేను తింటున్నాను. బాగా అనిపించింది, టేస్టీగా. ఎంతైనా అమ్మ అమ్మే కదా, తినలేదు నా బిడ్డ అని చెప్పేసి ఇంత పెద్దగా అయినా కూడా ఇంకా ముళ్ళులు తీసి ఫిష్ అంతా తినిపించింది. ఎంతైనా అమ్మ మాట రాదు ఎవరికైనా. తింటది లేకపోతే లేదనుకుంటారు వేరే వాళ్ళైతే. బట్ అమ్మ అయ్యో నా కూతురు తినాలి అని ఒక ఆశ ఉంటుంది కదా. సో మమ్మీ తను తినడం ఆపి మరి నాకు తినిపించిన తర్వాత ముళ్ళులన్నీ తీసి మమ్మీ తినింది. ఎంతైనా అమ్మ అమ్మే. యాక్చువల్లీ డెలివరీ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం నేను ఫిష్ తినడము. నాకైతే తెలీదు ఫిష్ తినొచ్చో తినకూడదో బాలింతలు. సో అంత పెద్దగా ఐడియా అయితే నాకు లేదు. బట్ నేనైతే తిన్నాను. పాపకి ఏమవ్వలేదు, అంటే లైక్ మోషన్స్ అట్లా పాపకి ఏమవ్వలేదు. నాకు కూడా ఏమి అంత హెల్త్ డ్యామేజ్ అవ్వలేదు అనమాట. నార్మల్గానే ఉన్నాను. తినొచ్చో తినొద్దో నాకైతే పెద్దగా ఐడియా లేదు. బట్ ఆ రోజైతే తినేసాను. నాకు ఎలాంటి అప్సెట్ అయితే అవ్వలేదు స్టమక్. కానీ అసలు తినొచ్చో లేదో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, తెలుసుకుంటాను. అండ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందనమాట, తన డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఫిష్, చికెన్ ఇవన్నీ పెడతారని చెప్పేసి. సో అదొక కాన్ఫిడెంట్తో తిన్నాను. బట్ నేను ఇదివరకు అయితే ఎప్పుడు తినలేదు, ఇది ఫస్ట్ టైమే నేను. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, తెలుసుకుంటాను నేను కూడా. ఇంకా ఫిష్కి అయితే నేను మసాలా బాగా పట్టించేసాను. ఇంకా దీనిపైన ఒక లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పడేస్తాను, బాగా మ్యారినేట్ అవుతుంది. ఈలోపు నేను డిమార్ట్ వెళ్ళి అక్కడ నుంచి ఫిష్ ఫ్రై, కార్న్ఫ్లవర్ అవి తేయడానికి వెళ్ళాను. అంటే యాక్చువల్లీ నాకు సరుకులు తెచ్చుకునేది ఉండే, నెల సరుకులు. అదే వంకతో ఇంకా ఇవి కూడా తెచ్చేసుకోవచ్చు కదా అని బయలుదేరిపోయాం మేమైతే ఇక్కడ. అండ్ మాకు ఆటో ఉంది కాబట్టి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా ఆటోలో వెళ్ళిపోతాము. సో నేను గుడియా వెళ్ళాము. చిన్న పాపని ఇంట్లో వదిలేసి, చిన్న పాప కేతన్ ఇంట్లో ఉన్నారు. ఫస్ట్ టైం నేను పాపను వదిలేసి ఇట్లా కొద్దిసేపు బయటికి వెళ్ళేసి వచ్చానమాట. ఉంటుందా ఉండదా అంటే ఉండగలదా లేదా, అసలు నేను లేకుంటే ఎంతసేపు ఉండగలదు అని చెప్పేసి ఒక టెస్ట్ లాగా చేశానమాట. బట్ ఉన్నింది ఒక 1 అవర్ పైనే ఉన్నది. బట్ 1 అవర్ తర్వాత కొంచెం ఏడుపు స్టార్ట్ చేస్తున్న టైంలో ఇంకా మేము వచ్చేసినామని చెప్పింది మమ్మీ. సో మమ్మీ అన్నదనమాట, ఉంటుంది కొంచెం సేపు, ఎక్కువసేపు ఉండలేదు అని అంటుంది. అండ్ ఫస్ట్ టైం వెళ్ళినా కదా, నాకు కూడా కొంచెం టెన్షనే ఉండే. అందుకే సగం సరుకులే తీసుకొచ్చాను, మిగతా సగం నెక్స్ట్ డే వెళ్ళి తెచ్చుకున్నాను. అంటే ఎక్కువ టైం పాపకి వదిలేసి వెళ్ళలేక అట్లా చేసామన్నమాట. దట్టు బిజీగా ఉండే ఫుల్గా ఆ రోజు డిమార్ట్. అండ్ మేము వెళ్ళేది వచ్చేసి సనత్ నగర్ డిమార్ట్ కాబట్టి ఆ రోడ్లో ఆ రోజు మార్కెట్ ఉండే. సో ఆ మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తూ చూస్తూ సంతోషంగా వెళ్ళాను. అండ్ చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి ఇక్కడ ఈ మార్కెట్లో, ఎర్రగడ్డ మార్కెట్లో బాగుంటాయి అన్నీ. బట్టలు కానీ, ఫ్రూట్స్, గిన్నెలు, ప్లాస్టిక్ సామాన్లు, చాలా ఐటమ్స్ ఉంటాయి సండే మార్కెట్లో. ఎప్పుడన్నా ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఎర్రగడ్డ మార్కెట్ విజిట్ చేయండి, చాలా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి అన్ని ఐటమ్స్. సో ఫైనల్లీ వచ్చేసాం డిమార్ట్కి. షాపింగ్ ఫినిష్ చేసి ఫైనల్గా ఇంటికి వచ్చి డిన్నర్ చేసేసి ఇంకా స్లీప్ వేసేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ముగ్గేసాను, బాగుందా ముగ్గు. ఇక్కడ గుడి వచ్చేసి తనే వేసినట్టు స్టిల్ ఇస్తుంది. సో ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.